మిత్రులకు స్వాగతం అండి. నేనైతే ఈరోజు ఉన్నాను ఒకప్పటి ఉంగుటూరు స్టేషన్లో. ఒకప్పటి ఎందుకన్నానంటే రైట్ నౌ స్టేషన్ వచ్చేసి నాన్ ఫంక్షనింగ్లో ఉంది. పోస్ట్ కోవిడ్ కొన్ని స్టేషన్స్ అయితే నాన్ ఫంక్షనింగ్ చేశారు, అందులో ఈ ఉంగుటూరు అనేది ఒకటి. రైల్ ఫ్యానింగ్కి ఈ చేబ్రోలు ఉంగుటూరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ తాడేపల్లిగూడెం ఏలూరు సెక్షన్లో ఉన్న ఫస్ట్ 130 పాయింట్ అండి ఈ చేబ్రోలు అనేది. సో అందుకనే చేబ్రోల్ని రైల్ ఫ్యానింగ్ స్టేషన్ కోసం అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. కానీ అక్కడ అయితే స్టేషన్ మాస్టర్ అలా చేయలేదు, సో ఉంగుటూరుకి అయితే రావాల్సి వచ్చింది. సో ఈ స్టేషన్ అయితే కంప్లీట్లీ అబాండన్ అయిపోయిందండి. అసలు కొంచెం కూడా మెయింటెనెన్స్ లేదు, ఎందుకంటే ఇది నాన్ ఫంక్షనింగ్ కదా. కంప్లీట్లీ దీనికైతే నైట్ టైం సీటింగ్స్ వాటికైతే వాడుకుంటున్నారు. అస్సలు క్లీన్గా లేదు, మొత్తం చెత్తగా ఉంది. ఈరోజు రైల్ ఫ్యానింగ్ సెషన్లో మనం కవర్ చేయబోయే ట్రైన్స్ వచ్చేసి ఒక 10 వరకు ఉండబోతున్నాయండి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఉండబోతుంది ఎస్ఎంవిటి గౌతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఆ తర్వాత కోరమాండ్లు, ఈస్ట్ కోస్టు, జన్మభూమి, ఇంకా విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్లు ఒక 2, ఆ తర్వాత టువర్డ్స్ విజయవాడ అయితే రత్నాచల్, ప్రశాంతి, సికింద్రాబాద్ వందే భారత్ అయితే ఉండబోతున్నాయి. ఈ ఆర్డర్ ఇదే అని చెప్పలేను, మధ్యలో ఎక్కడన్నా ఏ ట్రైన్కి ఓవర్టేక్ పడుతుందో తెలియదు. సో ఏదో ఒక ఆర్డర్లో అయితే వస్తాయి. టోటల్గా అయితే మీకు ఒక 10 ట్రైన్స్ అయితే కవర్ చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. సో ఇదండి ఉంగుటూరు ప్లాట్ఫామ్ పరిస్థితి. మొత్తం అసలు మెయింటెనెన్స్ లేకుండా ఎలా పడతారో అయిపోయింది. ఎక్కడైతే కంప్లీట్ ఉంగుటూరు బోర్డుని అయితే వ్యాండలైజ్ చేసేసి పడగొట్టేశారు. సో నాన్ ఫంక్షన్ స్టేషన్స్ అంటే ఇంకెలా ఉంటాయి అనుకుంటా. కంప్లీట్ చెత్తగా ఉంది ప్లాట్ఫామ్ మొత్తం అయితే. ఓన్లీ కోరమాన్లు, ఈస్ట్ కోస్ట్, జన్మభూమి అని వచ్చాను, కానీ నాకు బోనస్గా ఎస్ఎంవిటి గౌహతి అయితే తగిలింది. చూద్దాం ఇంకేమైనా బోనస్లు పడతాయేమో మనకి. బేసిక్గా చాలా ట్రైన్స్ అనేవి 1 or 2 డిలేలు నడుస్తున్నాయి, అందుకనే మనకి ఈ ఎస్ఎంవిటి గౌహతి అనేది బోనస్గా తగిలింది.
రైల్ ఫ్యాన్ సెషన్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలని ఖచ్చితంగా, ఎందుకంటే బయట ఎండలు అయితే మండిపోతున్నాయి. అందుకని నేను మార్నింగ్ రావాలనుకున్నవన్నీ ఆఫ్టర్నూన్ 3 తర్వాత స్టార్ట్ అయ్యి వచ్చాను. సో మీరైతే ఖచ్చితంగా కీప్ యూర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, స్నాక్స్ అయితే తెచ్చుకోండి, అలాగే సన్ స్క్రీన్ లాంటివి తెచ్చుకోండి, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కదా. సో స్కిన్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన హెల్త్ గురించి ఏది ఇంపార్టెంట్ కదండి. రైల్ ఫ్యానింగ్ అయినా కూడా కొంచెం ఎక్స్టెంట్ వరకే ఉంటుంది. ఆ తర్వాత మీరైతే ఖచ్చితంగా మీ బాడీ గురించి కేర్ తీసుకోవాలి. ఇప్పుడంటే ఏదో పిచ్చి పిచ్చిగా రైల్ ఫ్యానింగ్ చేసేసిన తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడు వచ్చే ట్రైన్ వచ్చి ట్రైన్ నెంబర్ 12717 విశాఖపట్నం విజయవాడ రత్నచల సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని. ట్రైన్ అయితే ఆల్రెడీ తాడేపల్లి డిపార్ట్ అయింది. ఇవి ఇంకొక 2 మినిట్స్లో అయితే ఉంగుటూరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరైతే స్కిప్ చూసేయండి. ఇప్పుడైతే అప్లైన్లో ఎవడో జీనని వేసుకొస్తున్నాడు. సో మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, చూద్దాం. ఇదేదో ప్యాసింజర్ ట్రైన్ అండి, G9తో వస్తుంది. అదే స్పెషల్ ట్రైన్ అనుకుంటా. ఇప్పుడే ఒక G9 వేసుకుని స్పెషల్ ట్రైన్ వెళ్ళింది కదా, అది సికింద్రాబాద్ సెంట్రాక్ వచ్చి సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ అండి అది. సో అదైతే చాలా లేట్గా నడుస్తుంది. ఎప్పుడో 2 hours ముందు రావాల్సిన ట్రైన్ అది. బేసిక్గా స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆబ్వియస్గా లేట్ అయినా నడిస్తే వాటి ప్రయారిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా దీని వెనకాల 2 వీక్లీ స్పెషల్ ట్రైన్స్ అయితే రావాలి. ఒకటి వచ్చేసి MGR చెన్నై సెంట్రల్ విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ అండ్ కొల్లం విశాఖపట్నం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వస్తున్నాడండి మన రత్నాచలం ఎక్స్ప్రెస్ P7 వేసుకొని.
ఇప్పుడైతే 18463 భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వస్తుందండి. వీడు కూడా P7 వేసుకుని వస్తున్నాడు. మీరైతే సేమ్ ఇదే బట్టి నా ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లాగులో అయితే చూసుంటారు. సో అప్పుడైతే మీరు ట్రైన్లో చూసుంటారు, ఇప్పుడైతే మీరు స్టేషన్ నుంచి చూడండి. వస్తున్నాడండి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. బేసిక్గా మనోడైతే కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ను ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడండి కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్. ఒకప్పుడు ప్యాసింజర్గా తిరిగే ట్రైన్ ఇది, ఇప్పుడు ఎక్స్ప్రెస్కి అప్గ్రేడ్ చేశారు. P4 వస్తున్నాడు. మోస్ట్లీ అది విజయవాడ P4 అయి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ట్రైన్ వచ్చాక ఏముందనేది.
ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుందండి. మనం వేసుకున్న షెడ్యూల్ ప్రకారం మనం మిస్ అయిందైతే ఇంకా ఒకే ఒక్క వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, అది కొల్లాం విశాఖపట్నం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం వేసుకున్న షెడ్యూల్ కాకుండా మనకైతే 2 బోనస్లు పడ్డాయి. ఒకటి వచ్చేసి ఎస్ఎంవిడి గౌహతి, ఇంకోటి సికింద్రాబాద్ సెంట్రాగచ్చి స్పెషల్ ఫేర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6:45 అయిందండి. సో లైట్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సో నేనైతే ఇందాక వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మన షెడ్యూల్ ప్రకారం వేసుకున్న ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే లేట్గా వచ్చింది. సో దాన్ని కూడా కవర్ చేసి ఇప్పుడైతే మన రైల్ ఫైల్ స్టేషన్ అయితే క్లోజ్ చేస్తున్నాం ఈ రోజుకి. ఇది ఈరోజు రైల్ ఫైల్ స్టేషన్కి బోనస్ క్లిప్ అండి. ఇది ఇప్పుడు వచ్చే ట్రైన్ వచ్చేసి చర్లపల్లి నహర్లగన్ స్పెషల్ ట్రైన్ అండి. నహర్లగన్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోకి ఉండే ఈటానగర్కి దగ్గరలో ఉండే స్టేషన్ అనమాట. అది ఈటానగర్కి అయితే స్టేషన్ లేదు.